చందర్లపాడు పోతురాజు, సూక్ష్మదేహంతో నీకు నమస్కరించాను. దేవనాయకి గంగలో ప్రవేశపెట్టిన నీ త్రినేత్ర శక్తిని నువ్వు నా కోసం ఉపసంహరించుకో. నేనిప్పుడు నాగరూపం దాల్చి త్రినేత్ర శక్తిని తీయబోతున్నాను. ఆ శక్తి ఇప్పుడు నా అధీనం కావాలి. ఇదిగోండి. దేవనాయకి గంగకు వినియోగించిన త్రినేత్ర శక్తిని తీసేశాను. ఇకపై మనం వేసే ఎత్తులన్నీ దేవనాయకి తెలుసుకోలేదు. నందిని అంతం చేయడానికి ఏ ఆటంకం రాదు. గంగలో ఉన్న త్రినేత్ర శక్తిని తీసేశారా? అవును. చందర్లపాటి పోతరాజు శక్తిని వాళ్ళు ఎలా తీసేయగలిగారు? నాగానందుడు తెలివిగలవాడు. చందర్లపాడు పోతురాజుని ఎదిరించి నిలబడలేనని గరుడ ముద్రలో ఉండి సూక్ష్మ దేహంతో శరణాగతి అయ్యి నమస్కరించాడు. చందర్లపాడు పోతురాజుని చేతులెత్తి నమస్కరిస్తే శత్రువునైనా క్షమిస్తాడు. నాగానందుడు పోతురాజు కాళ్ల మీద పడి సాధించాడా? గంగలో ఉన్న త్రినేత్ర శక్తి ద్వారా మెరుపుల శక్తితో సిద్ధం చేసిన శూలాయుధాన్ని ఎక్కడుంచారు తెలుసుకుంటానని చెప్పారు. ఇప్పుడు ఆ శక్తిని వాళ్ళు తీసుకున్న తర్వాత మనం గంగ ద్వారా ఏం తెలుసుకోలేం కదా. ఇక ఎలా ఆ శూలాయుధాన్ని తీయగలం? గంగ ద్వారా మనకి ఆచూకీ తెలియకపోవచ్చు, కానీ మనం అనుకున్నది జరగడానికి వేరే ఒక ఏర్పాటుని నేను ముందు జాగ్రత్తతో చేసుంచాను. దాన్ని వాళ్ళు అడ్డుకోలేరు. వాళ్ళు గుట్టుగా ఉంచిన శూలాయుధం ఎక్కడ ఉందో వీలైనంత త్వరలోనే నాకు తెలిసిపోతుంది. ఏమండి, వేసుకోవడానికి డ్రెస్ తీసుంచాను.
ఏమండి ఏంటండి ఎప్పుడు నేను తీసుంచిన డ్రెస్నే వేసుకుంటారు కదా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాతో చెప్పే వెళ్తారే.